ఇతిహాసవాణి ఛానల్ నుంచి సాధన చతుష్టాయ సంపత్తి నుంచి శమాది షట్క సంపత్తి అనే కథనాన్ని అందిస్తున్నాం. ఈ క్రింది 6 గుణాలు కలిసి శమాది షట్క సంపత్తి అంటారు. శమము మనసును అదుపులో ఉంచుకోవడం, మనోనిగ్రహం. దమము ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ఇంద్రియ నిగ్రహం. ఉపరతి తన ధర్మాన్ని తను పాటించడం, స్వధర్మానుష్ఠానం. ధ్యానం చెయ్యడం. తితీక్ష కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా చూడటం, ద్వంద్వముల యందు సమభావం. శ్రద్ధ దేవుడు, గురువు మరియు శాస్త్రాల పట్ల నమ్మకం కలిగి ఉండటం. సమాధానం తృప్తిగా ఉండటం. మనోనిగ్రహం మనసును అదుపు చేయడం. శమము ధమము అనేవి వైరాగ్యం యొక్క ముఖ్య లక్షణాలు. వీటిలో ఏది తగ్గినా వైరాగ్యం దెబ్బతింటుంది. వీటిలో మొదటిదైన శమము అనగా మనసును అదుపులో ఉంచుకోవడం. మనుషులు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా శ్రద్ధ చూపిస్తారు. స్నానం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. ఆహారం ద్వారా శరీరాన్ని పెంచుకుంటారు. రోగాలు వస్తే చికిత్స ద్వారా నయం చేసుకుంటారు. కానీ శరీరం కన్నా ఎంతో ముఖ్యమైన మనసును గురించి మాత్రం మనిషి ఎప్పుడూ ఆలోచించడు. శరీరం అనేది కేవలం ఒక బాహ్యమైన తొడుగు మాత్రమే. మోక్షాన్ని సాధించడంలో మనసే అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనసే అజ్ఞానానికి, మాయకు మూలం. ఇటువంటి మనసే మనిషి బంధనాల్లో చిక్కుకోవడానికి కారణమవుతుంది. మనసు శాంతిస్తే ప్రపంచపు అల్లకల్లోలం అంతా నశిస్తుంది. అది చెలిస్తే సమస్త ప్రపంచం చెలిస్తున్నట్లు అనిపిస్తుంది. మనసు ఉంటేనే ప్రపంచం ఉంది. అది లేకపోతే ప్రపంచమే లేదు. కాబట్టి మనసే మనిషి బంధనానికి మరియు విముక్తికి కారణమవుతుంది. దీనిని ఉపనిషత్తులు మన హేవా మనుష్యానాం కారణం బంధమోక్షయ, మనుషుల బంధనాలకు మోక్షానికి మనసే కారణం అని నిరూపిస్తున్నాయి. మనసు యొక్క స్వభావం. మహర్షులు మనసు స్వభావాన్ని ఈ క్రింది విధంగా వర్ణించారు. మనసు అనేది అసలే ఒక కోతి. దానికి తోడు అది కళ్ళు తాగి పిచ్చిదైంది. పైగా దాన్ని తేలు కుట్టింది. ఒక దయ్యం కూడా ఆవహించింది. అలాంటప్పుడు దాని చంచల స్వభావం గురించి ఇంకా చెప్పేదేముంది? మనసు కూడా సరిగ్గా అటువంటిదే. ఇటువంటి చంచలత్వం తగ్గి స్థిరంగా ఉండటమే అచల స్థితి. మనసును అదుపు చేసే మార్గం. దేనిని సంకల్పించకుండా ఉండటమే మనసును జయించడానికి గొప్ప ఆయుధం. అటువంటి మనసును అణిచివేసినప్పుడు సర్వవ్యాపకమైన ప్రశాంతమైన బ్రహ్మం కనిపిస్తుంది. కనుక ఆలోచనలు లేకుండా ఉండటమే మనోనిగ్రహానికి ఉత్తమ ఉపాయం. మనసు యొక్క ప్రభావం. మెలకువగా ఉన్నప్పుడు మనిషి రకరకాల వస్తువులను, సుఖాలను అనుభవిస్తుంటాడు. కలలు కనేటప్పుడు నిద్రలో ఏ వస్తువు ఉండదు. బాహ్య ప్రపంచం ఏదీ కనిపించదు. కళ్ళు మూసినంత మాత్రాన ఈ ప్రపంచం మాయమవుతుంది. కానీ అంతకుముందు అనుభవించిన విషయాలన్నీ మనసులో గుర్తులుగా మిగిలి ఉంటాయి. కాబట్టి మనసే స్వయంగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి తనే అనుభవిస్తుంది. అంటే కలలో జరిగే సమస్తానికి మనసే కారణం. కళ అనేది మనసు యొక్క విజృంభణే తప్ప వేరు కాదు. బాగా ఆలోచిస్తే మెలకువగా ఉన్నప్పుడు జరిగే వ్యవహారాలన్నీ కూడా మనసుకు సంబంధించినవే. మనసు లేకపోతే మనిషి దేనిని గ్రహించలేడు. కలలో కనిపించిన వస్తువులు మేల్కొన్న తర్వాత ఎలా అబద్ధం అవుతాయో, అలాగే నిజమైన జ్ఞానం కలిగిన తర్వాత ఈ లోకంలోని వస్తువులన్నీ కూడా తాత్కాలికమే అని తెలుస్తుంది. అసలు మనసే ఒక కల్పన అయినప్పుడు
దాని ద్వారా ఊహించుకునే వస్తువులు మాత్రం నిజం ఎలా అవుతాయి? కాబట్టి మెలకువ, కళ అనేవి రెండు అవస్థలు, మనసు యొక్క రూపాలే. బంధనాలకు, మోక్షానికి మనసే కారణం. పశువును తాడుతో కట్టేసినట్లుగా మనసు కల్పించే దేహ సుఖాలు మరియు కోరికల చేత మనిషి బంధించబడుతున్నాడు. ఇటువంటి బంధనానికి కోరికలతో కూడిన మనసే కారణం. కానీ కొద్దిగా జ్ఞాన విచారణ చేసేసరికి అదే మనసు వైరాగ్యాన్ని పొంది ప్రాపంచిక సుఖాలు విషంతో సమానమని గ్రహించి సంసార బంధం నుండి విడిపిస్తుంది. కోరికలతో కూడిన మనసు సంసారానికి కారణమైతే వైరాగ్యంతో కూడిన మనసు బంధాలను తెంచివేస్తుంది. తాడు బంధం లేని పశువు ఎలా స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతుందో అలాగే ప్రాపంచిక వస్తువులపై ఆశ లేని వైరాగ్యవంతుడు బంధాలు లేనివాడై వేదాంత మార్గంలో గొప్ప ప్రజ్ఞావంతుడిగా ప్రకాశిస్తాడు. అటువంటి విరాగి మాత్రమే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ అర్జునుల సంవాదం. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: కృష్ణ, మనసు చాలా చంచలమైనది, అలజడి సృష్టించేది, బలమైనది మరియు పట్టుదల గలది కదా. దానిని అదుపు చేయడం వీస్తున్న గాలిని చేతులతో పట్టి ఆపడం కంటే చాలా కష్టమైన పని అని నేను భావిస్తున్నాను. కాబట్టి దీనిని అదుపు చేసే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు అర్జునుడికి మనసును లొంగ తీసుకునే ఉపాయాన్ని ఇలా చెప్పాడు: ఓ అర్జున, మనసును అదుపు చేయడం కష్టమనే మాట నిజమే. అది చంచలమైనది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ దానిని అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా ఖచ్చితంగా లొంగదీసుకోవచ్చు. మనసు బలమైనదని భయపడాల్సిన పని లేదు. ఒక వస్తువు లేదా జంతువు ఎంత బలమైనదైనా దానిని అణచడానికి తగిన ఆయుధం ఉంటే చాలు. ఏనుగు ఎంత పెద్ద జంతువైనా ఒక చిన్న అంకుశంతో దాన్ని అదుపు చేస్తారు. పులి, సింహం ఎంత భయంకరమైనవైనా ఒక చిన్న తుపాకీ గుండుకు లొంగుతాయి. ఎద్దు ఎంత బలిష్టమైనదైనా ముక్కుతాడు వేసి దాన్ని లొంగదీసుకుంటారు. అలాగే మనసు శక్తిని చూసి కంగారు పడకుండా సరైన ప్రయత్నం చేస్తే దాన్ని తప్పక అదుపు చేయవచ్చు. ఆ రెండు ఆయుధాలే అభ్యాసము మరియు వైరాగ్యం. వైరాగ్యం లోకంలోని వస్తువులన్నీ నాశనమైపోయేవే అని గ్రహించి వాటిపై మోహాన్ని వదిలిపెట్టడమే వైరాగ్యం. దీనివల్ల మనసు బయట ఉన్న వస్తువుల వైపు పరిగెత్తకుండా లోపలి వైపు తిరుగుతుంది. వైరాగ్యం ఎందుకు ఉండాలి? ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు కాలక్రమేణా నశించిపోయేవే. చివరికి మన శరీరం కూడా కొంతకాలానికి నాశనమవుతుంది. అలాంటప్పుడు శాశ్వతం కాని ఈ వస్తువులపై ఆశ ఎందుకు? శాశ్వతమైనది కేవలం ఆత్మ ఒక్కటే. కాబట్టి దానిపైన కోరిక కలిగి ఉండాలి. ఒకవేళ లౌకిక సుఖాలను ఎంత అనుభవించినా తృప్తి కలగదు, ఆశ అస్సలు తగ్గదు. పైగా వాటిపై కోరిక ఇంకా రెట్టింపు అవుతుంది. మనసు విషయ సుఖాల కోసం బయటకు పరిగెడుతున్న కొద్దీ అది ఆత్మకు అంత దూరం అవుతుంది. ధ్యానంలో స్థిరంగా నిలబడదు. అందుకే మనసు ప్రశాంతంగా మన ఆధీనంలో ఉండాలంటే వైరాగ్యం ఎంతో అవసరం. సోమరిపోతులకు మనసు లొంగదు, ఎందుకంటే వారు దానిని అదుపు చేయడానికి నిజమైన ప్రయత్నమే చెయ్యరు. నిరంతర సాధన లేకపోతే లౌకిక రంగంలోనైనా ఆధ్యాత్మిక రంగంలోనైనా ఏదీ సాధించలేం. ఒక చిన్న పరీక్షలో పాస్ అవ్వడానికి ఎన్నో రోజులు కష్టపడాలి. అలాంటిది ఎన్నో జన్మల నుండి గట్టిపడిపోయిన మనసును కరిగించడానికి ఇంకెంత శ్రమ, సాధన అవసరమో ఆలోచించండి.
కాబట్టి ప్రతిరోజు మనసును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి ఆత్మధ్యానంలో ఉంచాలి. విసుగు చెందకుండా పట్టుదలతో చంచలమైన మనసు ఎటు పరిగెత్తినా అటు నుండి దాన్ని వెనక్కి తెచ్చి ఆత్మయందు నిలపాలి. ఇటువంటి నిరంతర సాధన వల్ల మనసు త్వరలోనే మన ఆధీనంలోకి వచ్చి ఆత్మలోనే ఆనందాన్ని పొందుతుంది. తరువాయి భాగం దమము ఉపరతి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.